పరిశ్రమలు పెట్టుబడులు వస్తే రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమవుతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం నగరంలో ఏపీఐఐసీకి సంబంధించి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి, ఎంపీ అంబిక, కలెక్టర్, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్లు పాల్గొన్నారు. సిరికల్చర్ కార్యాలయ ప్రాంగణంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు సంబంధించిన శిలాఫలకాన్ని వారు ఆవిష్కరించారు. మొత్తం 4 ఎకరాల విస్తీర్ణంలో 16 కోట్ల నిధులతో ఇది ఏర్పాటు కానుంది. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల మాట్లాడుతూ విశాఖలో జరగబోయే సమ్మిట్లో 9 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయన్నారు. 55 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారన్నారు. ఇది రాష్ట్ర దశ దిశను మార్చనుందన్నారు. గత 5 ఏళ్లలో పారిశ్రామికవేత్తల్లో జగన్ నింపిన భయాందోళనలు తొలగిపోతున్నాయని, ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయన్నారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వస్తే దానిని చిన్నది చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ లో సైబర్ సిటీ నిర్మాణం 2 తరాల పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉద్యోగాల కల్పన జరుగుతోందన్నారు. ఇప్పుడు ఈ డేటా సెంటర్ వలన 3 తరాల పిల్లలకు ఉద్యోగాలు ओम लम नमस्ते गणपतिमुच्चार्यावरणादिकेस्तुसंतरा अनस्वारं परात्परः सौमिता सन्धिः सैषा गणेश विद्या गणक ऋषिः इक्षद्गायत्री छन्दः श्री महागणपति. రాష్ట్రంలో యువత భవిత కోసమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం అటు రైతులకి ఇటు యువకులకి నమ్మకాన్ని ఇవ్వడానికి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికే పనిచేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్, భాగస్వామ్య సమావేశం ఏదైతే విశాఖపట్నంలో జరుగుతూ ఉందో అది ఈ రాష్ట్ర దశను దిశను మార్చేటువంటి కార్యక్రమం. దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 55 దేశాలకు సంబంధించినటువంటి వ్యాపార మంత్రిత్వ శాఖలు వారి ప్రతినిధి బృందాలతో రావడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటి దగ్గర నుంచి కూడా వ్యాపార దిగ్గజాలు రేపు రావడం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ వచ్చి తాము ఏం చేయాలనుకుంటున్నాము అనేటువంటివి ఒప్పందాలు చేసుకుంటున్నారు. అవి 10 లక్షల కోట్లకి దాటినా వాటిల్లో సీరియస్నెస్ ఉన్న వాటిని మాత్రమే ఇవాళ చేసుకుంటూ ఉండడం జరిగింది. పూర్తి ఎనర్జీని, ఎఫర్ట్ని దీని మీద పెడుతున్నాం. పరిశ్రమల్ని తీసుకురావాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మేమందరం కూడా పనిచేసేది ఉద్యోగాలు కావాలి అన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ గూగుల్ సంస్థ విశాఖపట్నంలో వచ్చిందంటే అది ఈ రాష్ట్ర దశను దిశను మార్చేటువంటి మరొక ప్రక్రియ. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏదో చిన్నది చేసి చూపించే ప్రయత్నం చేశారు. అదేదో గోడౌన్లో 4 కంప్యూటర్లు పెడతారు. నేను 4 గోడౌన్లో 4 కంప్యూటర్లు ఏమో నాకు అంత నాలెడ్జ్ లేదు, కానీ ఒకటి చెప్పగలను, ఒక విత్తనం వేస్తే ఒక చెట్టు వస్తుంది, ఒక చెట్టు వస్తే అది తరాలను కాపాడుతుంది. ఇవాళ ఆ రోజు సైబర్ సిటీ అనే విత్తనం ఎట్లయితే లక్షలాది మంది పిల్లలకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించిందో, గూగుల్ డేటా కమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏదైతే విశాఖలో వస్తుందో అదొక విత్తనం. అది పెరిగి మరో 3 తరాల పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. దయచేసి మీకు ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల పట్ల ప్రేమాభిమానాలు ఉంటే సహకరించండి, లేదంటే మౌనంగా ఉండండి, కానీ విమర్శలు చేసి భయపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.